హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోనైతే బ్లౌజ్కి డిజైన్ సింపుల్గా ఎలా స్టిచ్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా క్యాన్వా పేపర్ అయితే నెక్ స్టిఫ్ పేపర్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అయితే మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఈజీగా ఉండడం కోసం అయితే 2 మార్కింగ్లు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మనము అందులో కట్ షేప్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది ఈజీగా తెలిసిపోతుంది. నేను ఇప్పుడు బ్లౌజ్ ఎంత పొడవు ఉందో దాన్ని బట్టి అయితే ఈ క్యాన్వా పేపర్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 లైన్స్ అయితే వేసుకున్నాను నేను 1/2 ఇంచు వెడల్పుతో. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా క్యాప్ తీసుకొని దానికి ఇలా హాఫ్ సర్కిల్ లాగా కట్ వర్క్ షేప్లో అయితే ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే నా దగ్గర సరిపోవడం లేదు క్లాత్, అందుకోసము జాయింట్ చేశాను అనమాట. ఉన్న క్లాత్ని జాయింట్ చేసేసాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత లోపల వైపు అయితే ఈ క్యాన్వా పేపర్ పెట్టి ఐరన్ అయితే చేయాలి. చేసిన తర్వాత కింది వైపు అంటే మెయిన్ క్లాత్ పైనంగా లైనింగ్ క్లాత్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. నెక్కు అయితే ఈ డైరెక్ట్ పీస్ అనేది వేసేసుకొని కట్ వర్క్ వరకు కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంచుకొని అయితే మనం వేసుకోవచ్చు. కానీ ఇది మనము ప్యాచ్ లాగా వాడతాం కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా స్టిచ్ అయితే చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ వర్క్ వచ్చిన షేపుని బట్టి అయితే మనం కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటే లోపలికి తిరగడానికి ఈజీగా ఉంటుంది. అయితే పైపింగ్ కూడా దీనికి చేస్తున్నాను నేను. అది ఎలా చేసుకోవాలన్నది ఇది కట్ చేసిన తర్వాత తిరగేసుకున్న తర్వాత చూపించేస్తాను. ఇలా మనం కంపల్సరీగా కట్స్ అనేవి దగ్గర వరకు పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ షేప్లో అయితే తిరుగుతుంది, లేకపోతే రాదనమాట. సరిగ్గా షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను చెప్పాను కదా, మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇదైతే ఇలా తిరగేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ వైపు అయితే ఒకసారి చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకుంటే మనకు ఎక్కడ కూడా ఇట్లా లేసినట్టుగా ఉండదు, స్టిచ్ అయితే వేయాల్సిన పని కూడా ఉండదు. మొత్తం ఐరన్ చేసుకొని పెట్టుకుంటే ఇలా నీట్గా తయారవుతుంది. దీని మీద మనకు కావాలి అంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా పైపింగ్ అయితే డైరెక్ట్గా పెట్టుకొని మనకు ఈ కర్వ్ షేప్ అనేది ఏ విధంగా ఉంటుందో కట్ షేప్ అనేది దాన్ని బట్టి మనమైతే పాదం అనేది తిప్పుకుంటూ జాగ్రత్తగా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా వేసేసుకున్న తర్వాత లోపల వైపు మనకి క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా చూపిస్తున్న విధంగా మడతేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అది సన్నగా దగ్గరికి ఉండే విధంగా అన్నమాట, పైపింగ్ దగ్గరికి ఉండే విధంగా మెయిన్ క్లాత్ మీద ఇలా స్టిచ్ అయితే పడుతుంది కదా, అది ఎక్కువగా కనిపించకుండా దగ్గరగా వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. రెండో వైపు కూడా లోపలికి మడతేసుకొని అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ పీస్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని బ్లౌజ్కి నేను ఎలా పెట్టి స్టిచ్ చేస్తున్నానో ఇక్కడ చూపిస్తున్నాను. అయితే నార్మల్గా పైపింగ్ చేసిన నార్మల్ నెక్ బ్లౌజే అనమాట, రౌండ్ నెక్ బ్లౌజ్కి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను. జస్ట్ ఈ పీస్కు మనం క్యాన్వా యూజ్ చేసి పైపింగ్ వేసేసుకుంటే కట్ వర్క్కి సరిపోతుంది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నేను ఒకవైపు అయితే పోట్లీ బటన్స్ వేసాను, కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది. కానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఓపెన్ ఉంది కదా ఒకవైపు, అక్కడ సైడు ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకొని కింద హెమ్మింగ్ పీస్ అనేది జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. హ్యాండ్స్ కూడా కట్ వర్క్తోనే పైపింగ్ అయితే ఇచ్చాను, చాలా బాగుంది. ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా అన్నది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్